హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో యాజ్ సూన్ యాజ్ అనే ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కాన్సెప్ట్ మనకు డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో వస్తూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ యాజ్ సూన్ యాజ్ అనే ఈ కంజంక్షన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే, ఏదైనా ఒక పనిని చేసిన వెంటనే లేదా ఏదైనా ఒక పనిని చేయగానే అని వచ్చే సందర్భంలో మనం ఈ యాజ్ సూన్ యాజ్ అనే ఈ కంజంక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ పర్పస్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దోస్ 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 3 ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్సర్సైజ్. మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 స్టేట్మెంట్ హియర్. నేను మిమ్మల్ని అడగగానే మీరు నాకు సహాయం చేశారు. నేను మిమ్మల్ని అడగగానే మీరు నాకు సహాయం చేశారు. సో ఇక్కడ మీరు స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే, యాజ్ సూన్ యాజ్ అంటే ఏదైనా పని చేసిన వెంటనే లేదా చేయగానే, నేను మిమ్మల్ని అడగగానే మీరు నాకు సహాయం చేశారు. సో ఈ స్టార్టింగ్ ఎగ్జాంపుల్లో మనకు 2 సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏంటవి? నేను మిమ్మల్ని అడగగానే అనేది ఒక సిచ్యువేషన్, మీరు నాకు సహాయం చేశారు అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు నాకు సహాయం చేశారు. యూ హెల్ప్డ్ మీ. ఎప్పుడు? నేను మిమ్మల్ని అడగగానే, యాజ్ సూన్ యాజ్ ఐ ఆస్క్డ్ యూ అంటే నేను మిమ్మల్ని అడగగానే మీరు నాకు సహాయం చేశారు. సెకండ్ ఎగ్జాంపుల్, మేము చెప్పిన వెంటనే వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా మేము చెప్పిన వెంటనే అనేది ఒక సిచ్యువేషన్, వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ సిచ్యువేషన్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు. దే కంప్లీటెడ్ ద వర్క్ అంటే వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు. ఎప్పుడు? మేము చెప్పిన వెంటనే, యాజ్ సూన్ యాజ్ వి టోల్డ్ ఆర్ యాజ్ సూన్ యాజ్ వి సెడ్ అంటే మేము చెప్పిన వెంటనే వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ హియర్, అతను రాగానే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ నేను పాస్ట్ టెన్స్లో ప్రొవైడ్ చేశాను. మీరు నాకు సహాయం చేశారు, వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు. వేరస్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేసినట్లయితే, మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఈ చేస్తాము అనేది ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ చేశారు అనేది పాస్ట్ టెన్స్, బట్ చేస్తాము అనేది ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్టిక్యులర్ యాజ్ సూన్ యాజ్ అనే ఈ కంజంక్షన్ని మీనింగ్ఫుల్గా ఏ టెన్స్లో అయినా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్, అతను రాగానే అనేది ఒక సిచ్యువేషన్, మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం. వి విల్ ఇన్ఫామ్ యూ ఎప్పుడు? అతను రాగానే, యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్ ఆర్ యాజ్ సూన్ యాజ్ హీ అరైవ్స్ అంటే అతను రాగానే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో ఒక సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్టేట్మెంట్ని కంబైన్ చేస్తున్నప్పుడు అది సింపుల్ ప్రజెంట్ టెన్స్తో మాత్రమే కంబైన్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఫ్యూచర్ అనేది ప్రజెంట్ టెన్స్ని కాంబినేషన్గా తీసుకుంటుంది కాబట్టి. ఓకే, వి విల్ ఇన్ఫామ్ యూ, మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఎప్పుడు? యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్ ఆర్ హీ అరైవ్స్ అతను రాగానే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను నేర్చుకోగానే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అగైన్ హియర్, నేను నేర్చుకోగానే అనేది ఒక సిచ్యువేషన్, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సెకండ్ సిచ్యువేషన్. మనం ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ రాయాలి. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టెల్ యూ అంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు? యాజ్ సూన్ యాజ్ ఐ లెర్న్ అంటే నేను నేర్చుకోగానే లేదా నేర్చుకున్న వెంటనే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్, ల్యాప్టాప్ని రిపేర్ చేసిన వెంటనే నేను టైపింగ్ వర్క్ని పూర్తి చేశాను. సో ఫ్రెండ్స్, ఈ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ట్రిక్కీగా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ల్యాప్టాప్ని రిపేర్ చేసిన వెంటనే, ఇది ఫస్ట్ సిచ్యువేషన్. నేను టైపింగ్ వర్క్ని పూర్తి చేశాను, సెకండ్ సిచ్యువేషన్. మరి ఈ ల్యాప్టాప్ను పూర్తి చేసిన వెంటనే అంటే ల్యాప్టాప్ని ఎవరు పూర్తి చేస్తారు ఇక్కడ? అంటే రిపేర్ చేస్తారు. ఈ ల్యాప్టాప్ని రిపేర్
చేసేటటువంటి పర్సన్ గురించి చెప్పకుండా ల్యాప్టాప్ని, అంటే దీన్ని నేను ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని పాజిటివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ల్యాప్టాప్ని రిపేర్ చేసిన వెంటనే నేను టైపింగ్ వర్క్ని పూర్తి చేశాను. సో నేను టైపింగ్ వర్క్ని పూర్తి చేశాను అనేది యాక్టివ్ వాయిస్లోనే ఉంది, వేరస్ ల్యాప్టాప్ని రిపేర్ చేసిన వెంటనే అనేది పాజిటివ్ వాయిస్లో ఉంది. మరి దీన్ని ఇంగ్లీష్లో నేను టైపింగ్ వర్క్ని పూర్తి చేశాను. ఐ కంప్లీటెడ్ ద టైపింగ్ వర్క్ అంటే నేను టైపింగ్ వర్క్ని పూర్తి చేశాను. ఎప్పుడు? యాజ్ సూన్ యాజ్ ద ల్యాప్టాప్ వాజ్ ఫిక్స్డ్ అంటే ల్యాప్టాప్ని రిపేర్ చేసిన వెంటనే నేను టైపింగ్ వర్క్ని పూర్తి చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ త్రీ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.